పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. మొట్టమొదటిగా మీ అందరికీ కార్మేలు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్. కార్మేలు మాత పండుగ ద్వారా, అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా ఈరోజు మంగళవారం అందరికీ దేవుడు మేలులు చేయాలని భక్తితో మనం ప్రార్థించుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు కాశీ ఇన్నారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ప్రభు ఆశీర్వాదములకై మరియు కుటుంబంలోని వారికి ఆపరేషన్ జయప్రదంగా జరిగినందుకు కృతజ్ఞతగా వారికి శాంతి సమాధానాలు కలిగినట్టుగా దివ్య కారుణ్య పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు కాసు హీమబిందు, అలాగే థోమస్ రెడ్డి కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆర్ తేజు, శివతేజ, భార్గవి, కార్తిక్, హరిణి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేకతలను నెరవేరినట్టుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాసనం కొరకు మరియు మణిరేఖ ప్రారంభించబోయే బ్యూటీషియన్ క్లాసెస్ సక్రమంగా జరిగినట్లుగా దేవుడు తోడు సహాయం సంరక్షణ అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గోవిందపురం రాజు, బాల తెరేజా కుటుంబంలో దేవుడు చేసిన మేలు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, రాజుకు జరిగిన స్వస్థతకు కృతజ్ఞతగా, సంపూర్ణ స్వస్థత మరియు ఫాదర్ సిరిల్ గారికి పొంతకి బృందానికి దేవుని దీవెనలు. సిరిల్ గారు ఇంకా ఎన్నో ఆత్మలను రక్షించే కృపను ఆరోగ్యం దయచేయమని పునీత అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నాన్సీ మౌనిక నిత్య విశ్రాంతి కోసం మరియు వినీత్ చంద్ర మంచి చదువులు దేవుడు సహాయం చేసినట్టుగా, కేవీఎం జసింతకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రేష్మారెడ్డి కార్డియాలజీ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ మంచిగా రాయాలని, దేవుని సహకారం విజయం సాధించాలని ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు శ్యామల విమల. అలాగే మారాను ప్రసాద్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం వాగ్దానము ప్రకారము దీవించి ఆర్థిక సమస్యలు అప్పులు భారములు తొలగించి ఆర్థిక సమృద్ధిని దయచేయమని పిల్లలకు బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఫాదర్ సిరిల్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు తల్లిదండ్రులకు ఆత్మ విశ్రాంతిని దయచేయమని పునీత అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ప్రసాద్ కుటుంబం. అలాగే నిధిమా 7వ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, దేవుని దీవెనల కొరకు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు బట్టి కృతజ్ఞతగా, ప్రత్యేకతల సమస్యలన్నిటి నుండి విడుదల చేసినందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు నిధిమా 7వ జన్మదినోత్సవం. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మెల్వీనా మోరిస్ నూతన ఉద్యోగంతో దీవించబడినట్లుగా, ఆస్ట్రేలియా PR వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నములు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్టుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్టుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం దైవ ప్రేమ శక్తి కలిగి జీవించినట్లుగా, మరి కుటుంబంలో మరణించిన వారి అందరి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు SN సుధాకర్ అన్ని చెడ్డలవాట్ల నుండి వ్యసనాల నుండి విడుదల, ఎన్ రత్నం మంచి ఆరోగ్యం, ఇయాన్స్ మంచి ఆరోగ్యం, పరిశుద్ధ ఆత్మ వరములు ఫలములతో వారి కుటుంబం నింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కోటే నవ్య క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్లో ఉండగా ఆమె త్వరగా కోలుకోవాలని దేవుని కారుణ్యం కిరణాలు ఆమెపై ప్రవహించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కోటే శ్రీనివాస్ రావు మరియు సునీత. అలాగే మిస్ మెర్లిన్ వీసా త్వరగా వచ్చినట్లుగా, చదువుల కొరకు ఆమె ప్రత్యేక తలంబులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రిచిత్ 7వ సంవత్సరంలో బాబు జ్వరం తలనొప్పితో బలహీనపడి ఉండగా త్వరగా కోలుకోవాలని, తరచుగా ఆ కుమారుడు అనారోగ్యమునకు గురి అవుతూ ఉండగా అతనికి సంపూర్ణ విడుదల కలుగునట్లుగా మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు అనేక మంది ఈ విధంగా
ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళందరి ప్రార్థన వినుమని, మరి ముఖ్యంగా మన మధ్యలో అనేక సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తూ ఇక సేవలు కొనసాగిస్తున్నటువంటి సిస్టర్ ప్రసన్న, పోయిన సంవత్సరం వరకు ఇక్కడ సేవ చేసిన సహోదరి, ఆమె తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ఆమెను వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విన్నపమును ప్రభు ఆలకించమని, హ్యాపీ బర్త్డే టు యూ సిస్టర్ ప్రసన్న, ఫర్ ఆల్ దట్ యూ డిడ్ వైల్ యు ఆర్ హియర్ అండ్ కంటిన్యూ టు డూ ఫర్ అస్. మే గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ఈ నెలంతా జరగబోతున్నటువంటి వడకాలను ప్రభు కార్మేల్ మాత పండుగ ద్వారా దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు. దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు. దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు. దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాం. పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. కార్మేలు మాత మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కార్మేలు మాతగా కార్మేలు సభ, ఆ రోజు ఉన్నటువంటి సభ చెల్లాచెదరైనటువంటి సమయంలో వారికి సహాయం చేయుటకు వచ్చినటువంటి ఆ గొప్ప మరియ తల్లి పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. వి ప్రే త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మల్, హూ కేమ్ టు హెల్ప్ ద కార్మలైట్ మంక్స్ దోస్ డేస్ వెన్ దే వర్ ఇన్ డీప్ ట్రబుల్ బై ద ఎనిమీస్. శత్రులు అని అటాక్ చేసినప్పుడు. ఈరోజు మనము ఒక్కొక్క కొండ ఎక్కబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ రోజులలోనే కార్మేల్ పర్వతం మీద, ఏలియా కాలం నుండే కార్మేల్ పర్వతం మీద కార్మేలు మఠవాసులు కొంతమంది ఉన్నట్టు చరిత్ర చెబుతూ ఉన్నది. అందువలన అటువంటి కార్మేల్ సభకు చెందినటువంటి ఆ గొప్ప వ్యక్తులను ఆదుకోవటానికి వచ్చిన మరియ తల్లి పండుగ గురించి తర్వాత మీతో మాట్లాడతాను. కానీ మొదటి గుర్తులో కార్మేల్ పర్వతం అని బైబిల్లో ఎక్కడ ఉందో 2 మాటలు మీకు చెప్పడం మంచిది. కార్మేల్ పర్వతం, యెషయా 7వ అధ్యాయం 5వ వచనంలో, నీ శిరస్సు కార్మేలు కొండ వలె ఉన్నతముగా నిలిచి ఉండునుగాక అని రాయబడి ఉన్నది. నీ శిరస్సు కార్మేలు కొండ ఎంత ఎత్తుగా ఉన్నదో అలా నీ శిరస్సు నిలిచి ఉండునుగాక అని రాయబడి ఉన్నది. మనమందరం తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పే దినము ఈరోజు. కార్మేల్ కొండ ఏ విధంగా
ఎత్తుగా ఉన్నదో ఆ ఉన్నతమైన స్థాయిలో మీ అందరినీ దేవుడు నడుపునుగాక. ఆమేన్. Isaiah 7:5 Bible says, as the Mount Carmel is so high, may your also be held high. May all of us have the day where we can lift our hand and become a witness to the Lord. యెషయా 35:2 అక్కడ కూడా కార్మేలు పర్వతం గురించి ఇలా రాయబడి ఉన్నది. కార్మేలు ఏ విధముగా సారవంతముగాను ప్రభు వైభవముగా ఉందురుగాక అని రాయబడి ఉన్నది. సో కార్మేల్ అబౌట్ విచ్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ విల్ బికమ్ ప్రాస్పరస్ లైక్ కార్మెల్. సో మీ జీవితం కూడా అలాగే మారునుగాక. ఆమేన్. ఏలియా ప్రవక్త ఆ రోజు కార్మేల్ పర్వతం మీద పోరాడి గెలుచుకున్నాడు అభిషేకాన్ని. అదే పర్వతం ఈరోజు మనం కూడా ఎక్కాలని 1 రాజుల గ్రంథం 18, 19, 18, 37 ఇవన్నిటిని కలిపి మనం పాడబోతున్నాం. ఏలియా ప్రవక్తతో ప్రభు మాట్లాడి నిరుత్సాహం నుండి బయటప్పుడు మార్గమునిచ్చిన అదే దేవుడు అదే కొండ మీద కార్మేల్ మాతగా వెలసినటువంటి తల్లి పండుగ ద్వారా మీ అందరి జీవితాన్ని శిరసెత్తుకొని శిరములెత్తి మీరు సాక్ష్యం చెప్పే రోజులను దేవుడిది మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా ప్రేమిన సహోదరి సహోదరులారా. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. కార్మెల్ మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెల్ సభకై ప్రార్థించినట్టు ప్రార్థించు మాకై. ఏలియాను కార్మేలు కొండపైకి నడిపి నిరుత్సాహ ఆత్మను తొలగించితివి. ఏలియాను కార్మేలు కొండపైకి నడిపి నిరుత్సాహ ఆత్మను తొలగించితివి. అబ్బా మాదు నిరుత్సాహం తొలగించి, అబ్బా మాదు నిరుత్సాహం తొలగించి ఉత్సాహ ఆత్మతో నడుపుమయ్యా. ఉత్సాహ ఆత్మతో నడుపుమయ్యా. జీవించిన మరణించిన నీతోనే ఉండాలి, జీవించిన మరణించిన నీతోనే ఉండాలి. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మా తల్లి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోషే ఒకప్పుడు హత్య చేసి పారిపోయినటువంటి వ్యక్తి ఎడారిలాగా మారిపోయింది, గొర్రెల మధ్యలో ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను ఎలా మలచాడో, మహిమతో నింపాడో, 6 లక్షల మందికి ఆయనను దీవెనగా మార్చాడో దానిని మనము నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో ఏ చేతులతో హత్య చేశాడో అదే చేతితో 10 ఆజ్ఞలను దేవుడే రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలను తన చేతిలో ముట్టుకొని ఎత్తుకొని వచ్చే ఒక భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలాగే మన చేతులతో చేయకొన్ని పనులు మనం చేసి ఉంటే, ఆ చేతుల ద్వారా వర్ధిల్లకుండా ఉంటే, ఈరోజు దేవుడు మన చేతులను అభిషేకించి మహిమతో నింపి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. Exodus 31:18 we read, but before that Moses' life was, he murdered somebody and ran away into the wilderness. But God transformed his life and took him to the glory. In his same hands that murdered, now that hand can carry the holy 10 commandments, the glorious command, which is written by God himself. He handed over to him and gave to the people. Today, may the same Lord hand over all the blessings in your hands to become a blessing to your family. అలాగే నిర్గమకాండం 12:37లో వారందరూ 6 లక్షల మంది, వారిలో స్త్రీలు పిల్లలు లెక్కలో చేరలేదు అని రాయబడి ఉన్నది. 6 లక్షల మంది వారిలో స్త్రీలు పిల్లలు లెక్క లేదంట. అంటే ఎన్ని లక్షలు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు పాపాత్మని. మనలను కూడా దేవుడు అలా మలచునుగాక. ఆమేన్. Exodus 12:37 he led 6 lakhs people and in that counting women and children are not there. How many lakhs God can make us like that? The glory. పాడుదామా? మోషేను సీనాయి కొండ మీద ఎక్కించిన దేవుడు మనందరినీ మహిమా కొండకు ఎక్కించునుగా. ఆమేన్. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెల్ సభకై ప్రార్థించినట్టు ప్రార్థించు మాకై. మోషేను సీనాయి శిఖరముపై లేపి 10 ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి. మోషేను సీనాయి శిఖరముపైకి లేపి 10 ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి. ప్రార్థన వీరునిగా లక్షలాది మందికి, ప్రార్థన వీరునిగా లక్షలాది మందికి దీవెనకరముగా మార్చితివయ్యా. దీవనకరముగా మార్చితివయ్యా. జీవించిన మరణించిన
నీతోనే ఉండాలి. జీవించిన మరణించిన నీతోనే ఉండాలి. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మా తల్లి. మోషేను మలచిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కార్మెల్ కొండ మీద ఎక్కటానికి ప్రయత్నాలు జరుగుతున్న ఈరోజు కార్మెల్ మాత పండుగ సందర్భంగా ఎందుకు కార్మెల్ మాత అని 4వ గుర్తులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ ట్రైంగ్ టు క్లైంబ్ ఈచ్ మౌంటైన్, మౌంట్ కార్మెల్, మౌంట్ సైనాయ్ అండ్ నౌ మౌంట్ తాబోర్. మనము కార్మెల్ కొండ మీద ఎక్కటానికి సిద్ధపడుతున్నాం. తర్వాత సీనాయ్ కొండ, ఇప్పుడు తాబోర్ కొండ మీద. లూకా 9:28-29 వచనం. యేసు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై ఒక ఉన్నత పర్వతం పైకి ఎక్కెళ్ళను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను. ఈరోజు ఈ కార్మెల్ కొండ మీద ఆనాడు ఆ గొప్ప మంగ్స్ అందరినీ, సన్యాసులందరినీ కాపాడినటువంటి మరియ తల్లి పండుగను కొనియాడే సమయంలో మనలను కూడా మన పరిస్థితి, రూపము, మన పాత జీవితం అంతా మారిపోయినట్టు దేవుడు చేయునుగాక. ఆమేన్. Luke 9:28-29. Jesus took after 8 days, he took Peter, John and James and took them to the highest mountain called Mount Tabor, and there he transfigured. May God transform every situation, change every situation that is troubling our families. ఈ పండుగ సందర్భంగా గొప్ప మార్పులు మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. మీలో కొంతమంది అనుకుంటారు, ఏంటిది ఫాదర్ గారు చిన్న స్వరూపాన్ని పెట్టారు ఇక్కడని. మన దగ్గర ఉన్న స్వరూపం అది. మామూలుగా మన పెద్ద పెద్ద స్వరూపాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈరోజు కార్మెల్ స్వరూపం ఇది ఒకటే చిన్నది దొరికింది. కానీ స్వరూపం చిన్నది, కానీ మరియ తల్లి మాత్రం గొప్ప దీవెనకరమైనటువంటి మరియ తల్లి. వై ది స్మాల్ స్టాచ్యూ దట్ వాస్ ఓన్లీ అవైలబుల్ అబౌట్ మౌంట్ కార్మెల్, సో యూ have placed it there. Look that and I will explain to you how she got the name Mount Carmel. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. తాబోరు పర్వతంపై యేసు ప్రభుని నిలిపి దివ్య రూపధారణ ధరింపచేసితివే. తాబోరు పర్వతముపై యేసు ప్రభుని నిలిపి దివ్య రూపధారణ ధరింపచేసితివే. అబ్బా మా మానవ రూపము మార్చి,
అప్పా మా మానవ రూపము మార్చి దివ్య రూపమాకు దయచేయుమయ్యా. దివ్య రూపమాకు దయచేయుమయ్యా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. కొండ మీద మహిమను చూచే భాగ్యం మనకు దొరకాలని పేతురు, యోహాను, యాకోబు వలె మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ముందుగానే నేను చెప్పినట్టు మన మధ్యలో 2 సంవత్సరాలుగా ఎంతో గొప్ప సేవ చేసి వైద్య రంగంలో ఇక్కడ అనేక మందికి రాత్రి పగలు రెట్టిటికి వచ్చిన వాళ్ళు వచ్చిన అందరినీ ఆదుకున్నటువంటి సిస్టర్ ప్రసన్న తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న దినం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు హర్, ప్రే ఫర్ హర్. సిస్టర్ గారి కోసం ప్రత్యేకం ప్రార్థించండి. అలాగే ఈరోజు మనము కార్మెలైట్ సభకు చెందినటువంటి గురువులు, కన్యాస్త్రులు, బ్రదర్స్ వారందరికీ మీ తరఫున నా తరఫున వాళ్ళ ఈ ప్రోగ్రాం విన్నా వినకపోయినా ఈరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. I wish all the Carmelite brothers, fathers and sisters today, those who are celebrating their feast day today. OCD fathers కూడా ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్నటువంటి సహోదరుడు, ఆయన వారితో పాటు చాలా సంవత్సరాల పరిచర్యలు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఆల్ ద OCD fathers and Carmelite orders, I wish all of you a very happy feast day. దీనిలో కొంతమంది మన మధ్యలో కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ వల్సల అనే సహోదరి ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చినటువంటి సిస్టర్లు ఒకరు, వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే వారిని పంపించిన సిస్టర్ జైన్ ప్రొవిన్షియల్ పూనా ప్రావిన్స్ నుండి వారికి ప్రత్యేక వందనాలు. అలాగే ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళతో పాటు నాతో పాటు చాలా సంవత్సరాలు ఇక్కడ కర్ణాపురం దాకా సేవ చేసి ఇప్పుడు నిరంతరము సైలెంట్గా అడరేషన్ మొనాస్ట్రీలో లోపలే ఉంటారు. వాళ్ళు బయటకు రారు. అలాంటి సభలో జాయిన్ అయినటువంటి ప్రియమైన బిడ్డ సిస్టర్ అగ్నెల్లా, ఆమె కూడా ప్రత్యేకంగా ఈరోజు హ్యాపీ ఫీస్ట్ డే ఐఎమ్ కన్వేయింగ్ టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత మనము ఈ ప్రార్థన అయిన తర్వాత కార్మేల్ అనే మాతకు ఎట్లా పేరు వచ్చింది, ఆమె ఎలా కాపాడుతుంది అని తెలుసుకుందాం. ఈరోజు కార్మేల్ మాత పండుగ సందర్భంగా అందరినీ సంరక్షించాలని సంరక్షణ ప్రార్థన చేసుకుందాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, కార్మలెట్ సభకు చెందిన ప్రతి ఒక్కరిని, కార్మలైట్ సభకు చెందిన ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు మరియ తల్లి ద్వారా, కార్మెల్ మాత ద్వారా ఏమేమి అడుగుతున్నారో అది యేసు ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ఆయన సొంత తల్లి. అడగండి, ఇప్పుడు పొందుకోండి. నాతో పాటు చెప్పండి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. త్రూ మౌంట్ కార్మెల్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్, బికాస్ షీ ఈస్ మదర్ ఆఫ్ గాడ్, ప్రే అండ్ సే జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టిన్ అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. కార్మేలు మాత మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతసేపు కార్మేలు మాత అని చెప్తున్నాం. ఈ పేరు ఎట్లా వచ్చింది అని తెలుసుకోవడం మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, సైమన్ స్టాక్ అనే ఈ కార్మెల్ సభకు చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక మామూలు వ్యక్తే. ఇంగ్లాండ్లో పుట్టాడు. ఆయన పుట్టి పెరిగి ఒకరోజు ఆయన పుణ్యస్థలమునకు అనే హోలీ ల్యాండ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడట. ఆడికి వెళ్ళాడు, అన్నీ చూశాడు. అలా వెళ్తుంటే ఈ కార్మెల్ సభకు చెందినటువంటి వ్యక్తులు కలిశాడు. వాళ్ళు ప్రార్థన విధానం నచ్చింది, వాళ్ళ జీవితం తాను నచ్చింది. ఆయన కూడా దాంట్లో జాయిన్ అయ్యాడు. దీని విశేషం ఏంటంటే వాళ్ళందరికీ ఆయన సుపీరియర్ జనరల్గా మారిపోయాడు. తర్వాత వాళ్ళందరికీ నాయకుడుగా దేవుడు ఆయనను అపాయింట్మెంట్ చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు చూడండి. ఆయన కాలంలోనే దుస్తులు ఆ మఠం మీద దాడి చేయటానికి వచ్చారు. చాలాసార్లు బాధ పెట్టారు. దీన్ని చూచి సన్యాసులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోయి వాళ్ళు చెల్లా చెదరై అయిపోయిన స్థితి. ఆ టైంలో ఈయన లీడర్ సైమన్ స్టాక్. అప్పుడు ఆయన మరియ తల్లి శరణు కోరుకున్నాడంట. అప్పుడు మరియ తల్లి ఆయనకి కనిపించి, దేవమాత పునీత గురువుకు 1251 ఇదే రోజు జూలై 16న దర్శనమై వస్త్రముతో తయారు చేసిన చిన్న బ్రౌను రంగు ఉత్తీర్యం ఆ పటను అందించి దానిని ధరించిన వారు తన సహాయ కృప వరాలు దండిగా లభిస్తాయని ఆమె చెప్పింది. ఇలాంటి ఒక ఉత్తర్యమును ఆయనకి అందించి దీన్ని ధరించిన వాళ్ళు, చదువుతాను. ఈ ఉత్తర్యమును విశేషంగా ధరించిన కార్మేలు సభికులందరూ మరెవ్వరు కానీ మరణ సమయంలో తప్పక రక్షింపబడతారు అని పునీత సైమన్ స్టాక్ గారితో మరియమాత ప్రవచనం చెప్పిందనమాట. దీన్ని ధరించే వారికి ఎలాంటి హీడు కలగకుండా కాపాడుతుందని. ప్రత్యేకంగా ఎలా ధరించాలని కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇది ప్రేమతో విశ్వాసముతో ధరించిన వారికి మేలులు జరుగుతాయంట. మరణావస్థలో వారికి ఆమె తోడుగా ఉంటుందంట. పరలోక రాజ్యమునకు చేరుస్తుందంట. అందువలన వీళ్ళను ఇలా కాపాడింది కావున ఆ రోజు వాళ్ళు ఈ తల్లికి కార్మేలు మాత అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. ఇలా ప్రారంభమైంది. అంటే ఈ ఉత్తర్యమునకు అంత గొప్ప శక్తి ఉంది. అందుకే చాలామంది మెడలో ధరిస్తూ ఉంటారు. దానిని ధరించిన వారిని ఆమె కాపాడుతుందని గొప్ప పండుగ. ఆ రోజు సైమన్ స్టాక్ ద్వారా మనందరికీ గొప్ప వరముని ఇచ్చాడు.
ఈరోజు మనం కూడా అనేక క్లిష్ట పరిస్థితులు ఉన్నాం, అపాయకరమైన స్థితిలో ఉన్నాం. మనల్ని కూడా కాపాడుటకు దేవుడు ఎన్నుకున్నటువంటి అమ్మ మరియ తల్లి పండుగను ఈరోజు మనమందరము కలిసి కొనియాడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎస్, దిస్ ఈజ్ స్టాపులర్ దట్ వాస్ గివన్ టు సైమన్ స్టాక్ ఫ్రమ్ ఇంగ్లాండ్. He was an ordinary man, but he happened to go to the Holy Land and he was attracted by these Carmelite monks who were living there. And later he became the superior general, during which there was so much of attack of the enemy. And then the superior general didn't know what to do. He caught hold of Mother Mary's feet and cried. And Mama Mary seemed to appear in 1251 July 16th to today, this same day, and seemed to have told those who wear this scapula, they will be protected from the enemy. Automatically, slowly, that enemy's attack disappeared. ఆ శత్రువు యొక్క దాడి చేయడం ఆగిపోయింది. చెల్లా చెదిరిపోయినటువంటి వాళ్ళు మఠమునకు వచ్చి మళ్ళీ ఒకసారి సభ గొప్పగా ఎదిగిందంట. దట్ పర్టిక్యులర్ కమ్యూనిటీ ఆఫ్ మంగ్స్ దే స్టార్టెడ్ డెవలపింగ్ మదర్ మేరీస్ బ్యూటిఫుల్ హెల్ప్. మత్తయి సువార్త 2:13-14 కూడా మరియ తల్లికి బాలయేసుని ఎత్తుకొని వెళ్ళవలసిన పరిస్థితి. ఎస్, Matthew 12:13-14, Mama Mary and Joseph had to carry the baby because there was a danger. అపాయకరమైన స్థితిలో తిరుకుటుంబం వెళ్ళిందండి. ఈరోజు మనకు ఎన్నో అపాయములు కలుగుతున్నాయి. మొన్న కూడా మీరు చూశారు, ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ గొప్ప డేంజర్ ఫాదర్ గారు చెప్పారు, ఇలా జరిగిందని. మీకు కూడా దేవుడు ప్రతి అపాయం నుండి కార్మేల్ మాత పండుగ ద్వారా మరి ముఖ్యంగా ధరించిన ప్రతి ఒక్కరికి ఏ హాని కలగకుండా మరణావస్థలో కూడా పరలోకం చేర్చే భాగ్యం మనకు లభించునుగాక. ప్రార్థనతో పాడుదాం. కార్మేలు మాత మమ్ము కూడా కాపాడమని ప్రార్థించండి అని. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు తల్లి. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెల్ సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై. కార్మేలు మాతగా కార్మేలు సభకు సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి. కార్మేలు మాతక కార్మేలు సభకై సంరక్షణనిచ్చుటకు తల్లిని పంపితివి. ఎక్కడ చూచినా ప్రాణపాయ స్థితి, ఎక్కడ చూసిన ప్రాణపాయ స్థితి దేవా. సంరక్షణనిచ్చి నడుపుము దేవా, సంరక్షణనిచ్చి నడుపుము దేవా. జీవించిన మరణించిన నీతోనే ఉండాలి, జీవించిన మరణించిన నీతోనే ఉండాలి. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మా సంరక్షణకై. ఈ రోజులలో దయచేసి అందరూ కూడా కొద్దిగా మీ జాగ్రత్తగా ఉండండి. జ్వరము, జలుబు, అన్ని రకమైనటువంటి రోగాలు, ఎందుకంటే వాతావరణం మారుతుంది. ఈ టైంలో ఇలాంటి ఉత్తరీయం ధరిస్తూ ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి సంరక్షణ కోసం ప్రార్థించండి. కొద్దిగా మన వంతు కూడా మన జాగ్రత్తలో బయటకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మీరు మరి ప్రత్యేకంగా మిమ్మల్ని కాపాడుకోవాలని ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం చెప్తూ ఉన్నాను. ప్రార్థించండి. దేవుడే మనలందరినీ రోగ బాధలన్నింటిలో కాపాడమని, ఆల్రెడీ రోగానికి గురి అయిన వాళ్ళని త్వరగా స్వస్థపరచాలని ప్రభు దగ్గర ప్రార్థనతో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్కొక్క కొండ ఎక్కించే అమ్మ మరియ తల్లి ప్రార్థన జరుగుతుంది. వీఆర్ క్లైంబింగ్ ఈచ్ మౌంటైన్ టు ద గ్లోరీ. దయచేసి ప్రార్థించుకోండి. వచ్చే సోమవారం నుండి మరి శుక్రవారం మధ్యాహ్నం వరకు మాత్రం మనము యేసు రక్త చెందినటువంటి ప్రత్యేక వడకంలో పాల్గొంటున్నాం. రండి, కడుగబడండి. ఎందుకంటే వాతావరణం బాగలేదు. మరి అందరికీ సేఫ్టీ ఇచ్చేది యేసు రక్తం. దాని గురించి మనం ధ్యానించే వడకం సోమవారం సాయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. వచ్చేవాళ్ళు దయచేసి ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకురావాలని మనవి చేస్తున్నాను. రూమ్స్ బుక్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తాం. 22nd ఈవినింగ్, దట్ ఈస్ కమింగ్ మండే ఈవినింగ్ టు ఫ్రైడే ఆఫ్టర్నూన్. ఓన్లీ ఆఫ్టర్నూన్ యూ హ్యావ్ టు బుక్ యువర్ టికెట్ అకార్డింగ్లీ బికాస్ వీ హ్యావ్ ఇమీడియట్లీ అనదర్ రెట్రీట్. దయచేసి వచ్చేవాళ్ళు లాస్ట్ రోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది, ఉండటానికి వీలు ఉండదు. మీ టికెట్స్ అలా బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సెకండ్లీ 28th ఈవినింగ్ టు 1st, that is August 1st afternoon, by a great servant of God by name Father Michael Dikuna from Mumbai. ముంబైలో కరిస్మాటిక్ చెందినటువంటి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు నాయకుడుగా ఉన్నటువంటి ఫాదర్ గారు ఇక్కడ వరములతో కూడినటువంటి ఆ గిఫ్ట్ రెట్టి నడిపించడానికి ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ పంపించాం. వాళ్ళ కోసం అనౌన్స్మెంట్. దయచేసి మీరు 28 మా సాయంత్రం మీకు పంపించిన మెసేజ్ ప్రకారం అక్కడ ఉండాలి. వరములతో మనమందరం నింపబడాలని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. 28th ఈవినింగ్ టు 1st afternoon there will be gift retreat only to those whom we have sent a message. Kindly come and be blessed. తర్వాత జరగబోయే సిస్టర్ల వడకాలు ఇక్కడ తమిళనాడులో, తర్వాత ఇక్కడ జరగబోయే ఫాదర్ల వడకాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని కార్మేలు మాత మా కోసం ప్రార్థించండి అని ఈరోజు ప్రార్థించి మనం ముగిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, 1:42 లూకాసు వార్తలో ఆమె స్త్రీలలో చాలామంది ఉంటే వారిలో ఆశీర్వదించబడిన స్త్రీ మరియ తల్లి. అందుకే పాపపు లోకంలో పడిపోయి ఉన్నామమ్మా, పరిశుద్ధ పర్వతంపైకి నడిపించమమ్మా. స్త్రీలలో ఆశీర్వాదమైన మరియ తల్లి నీ వలేమమ్మ ఆశీర్వాదంగా మార్చమ్మా అని ప్రార్థించి ముగించబోతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు దాడి చేస్తున్న శత్రువు నుండి కాపాడిన మరియ తల్లి మనకు ఎన్ని అటాక్స్ ఉన్నదో మన కుటుంబం మీద అన్నిటి నుండి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము మమ్ము యేసయ్యా. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను
యేసయ్యా. పాపపు లోయలో పడిపోయున్నాము, పరిశుద్ధ పర్వతం పైకి నడిపించు దేవా. పాపపు లోయలో పడిపోయి ఉన్నాము, పరిశుద్ధ పర్వతం పైకి నడిపించు దేవా. స్త్రీలందరిలో ఆశీర్వాదమైన, స్త్రీలందరిలో ఆశీర్వాదమైన మరియ తల్లి ఓలే మమ్ము మార్చు దేవా. మరియ తల్లి ఓలే మమ్ము మార్చు దేవా. కార్మెలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మెలు సభకై ప్రార్థించినట్లు ప్రార్థించు మాకై మాకై. ప్రార్థనతో ముగిస్తాం. నా చేతిలో ఉత్తరీయం పట్టుకొని మిమ్మల్ని ఒకళ్ళు మీరు ధరించకపోయినా మిమ్మల్ని దేవుడు ఉత్తరీయం ద్వారా మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రత్యేకంగా దీవించమని ప్రభుని ప్రార్థనతో మనం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్తరీయం ధరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కార్మెల్ మాత పండుగ ద్వారా అద్భుతం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకానికి వస్తున్న వారందరినీ యేసు రక్తంతో కడుగుమని ప్రార్థిస్తున్న వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఇక్కడికి వస్తున్న వృద్ధా వయసులో ఉన్న వారందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరి రోజుల్లో జరుగుతున్న ఆ పవర్ మినిస్ట్రీకి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బయట ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి సిస్టర్ వడకంకి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవంబర్ నెలలో ఇక్కడికి వస్తున్నటువంటి 2 మేత్రాశ్రమం చెందిన గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శత్రువుల దాడికి గురి అవుతున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా హృదయంలో ఉన్న రహస్య ప్రార్థనలన్నిటి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మరియమ్మ నూతలపాటి అనే ఇంటి పేరు ఉన్న వ్యక్తి, రాజేష్ కన్నులలో ఉన్నటువంటి సమస్య నుండి బాధపడుతున్న ఇంకొక వ్యక్తి. మీ అందరికీ రోగాలు ఉన్నాయి, ఇవన్నిటి నుండి దేవుడు ఈరోజు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయాసం వచ్చి బాధపడుతూ ఊపిరాడక బాధపడుతున్న ఒక వ్యక్తికి చిన్న చిన్నగా ప్రోగ్రెసివ్ హీలింగ్ దేవుడు చేస్తూ ఉన్నాడు. తల వంచి కార్మేల్ మాత పండుగ సందర్భంగా మీకు ఏ హాని కలగకుండా ఈ సెంటర్ మీద తర్వాత మీ మీద ఎటువంటి ఏ దుష్టుడు పని చేయకుండా అందరినీ దేవుడు దీవించి స్వస్థపరచి అద్భుతాలు చేయమని చివరి ఆశీర్వాదం. కార్మేలు పండుగ సందర్భంగా దివ్య పర్వతమెక్కి మహిమను చూచుటకు వచ్చిన మీ అందరినీ పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు కార్మేల్ మాత ప్రార్థన ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్పగా దీవించి సాక్ష్యం చెప్పేటట్టు మిమ్మల్ని ఎన్నుకొనుగాక. As we celebrate the feast of Mount Carmel,
May the Lord bless you and protect you through her intercession in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. కార్మేలు మాత ప్రార్థించు మాకై యేసుని, కార్మేలు సభకై ప్రార్థించి వారిని కాపాడినట్టు మాకై ప్రార్థించు కార్మేలు మాత. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్ కార్మెల్. మీ అందరికీ కార్మేల్ మాత పండుగ శుభాకాంక్షలు.